హాయ్, ఈరోజు ఎల్ఐసిలో మన ఫైనాన్షియల్ టిప్. కుటుంబ బాధ్యత మోస్తున్న గృహలక్ష్మిలారా, కుటుంబ భవిష్యత్తు గురించి ఆలోచించే శ్రమజీవులారా, బాధ్యత గల పౌరులారా, మన అందరికీ అర్థమయ్యే భాషలో భద్రత గురించి, సౌకర్యాల గురించి, మార్కెట్ గురించి, మ్యూచువల్ ఫండ్స్ గురించి, రియల్ ఎస్టేట్ గురించి, బంగారం వెండి గురించి, ఆర్డీ గురించి, ఎఫ్డి గురించి మనం రోజువారీ భాషలో మాట్లాడుకుందాం. జీవితానికి సింపుల్ ఉదాహరణ సేవింగ్స్ ఎలా పెట్టాలి, మనందరికీ అర్థమయ్యే భాషలో అని చెప్పాను కదా. నేను ఒక రైతు బజార్కి వెళ్ళాను. నాకు కొన్ని కొబ్బరికాయలు, కొన్ని ఆకుకూరలు, బంగాళాదుంపలు, కోడిగుడ్లు, టమాటాలు, దోసకాయలు, ఆకుకూరలు ఇలాంటివన్నీ కొన్ని కావాల్సి వచ్చి రైతు బజార్కి వెళ్ళాను. అప్పుడు నేను వాటిని ఎలా సర్దాలి, బ్యాగులో అది కదా, బ్యాగులో ఎలా సర్దాలి, ఏది ఎక్కడ పెట్టాలి. ముందుగా కొబ్బరికాయలు కొన్నాను కదా, అవి స్ట్రాంగ్ కాబట్టి బ్యాగులో అడుగును పెట్టాను. తర్వాత బంగాళాదుంపలు, అవి కూడా నలగవు కాబట్టి, బరువును మోయగలవు కాబట్టి క్రింద పెట్టాను. టమాటాలు పైన ఏమన్నా పెడితే నలుగుతాయి కాబట్టి వాటిని పైన పెట్టాను. అదేవిధంగా దోసకాయలు ఉన్నాయి, వాటిని మధ్యలో పెట్టాలి అంతే కదా. సరే, నా ఆలోచన చెప్తున్నాను నేను. ఎందుకంటే అన్నింటికంటే ఎక్కువ అతి జాగ్రత్తగా ఉంచాల్సింది కోడిగుడ్లు కాబట్టి కోడిగుడ్లు శాంతం పైన పెట్టుకున్నాను. అదే లాజిక్ని మనం సేవింగ్స్లో కూడా పెడితే ఎలా ఉంటుంది అనేటువంటి ఆలోచనతో మీతో షేర్ చేసుకుంటున్నాను. మన ఆదాయాన్ని కూడా ఇలా ప్లాన్ చేస్తే ఎలా ఉంటుంది. ఒక్కసారి మిత్రమా, ఫౌండేషన్ అంటే క్రింద పెట్టేది, అంటే ఇందాక కొబ్బరికాయలు పెట్టాను కదా, అదే ఫౌండేషన్. అంటే ఇక్కడ ఏంటి, భద్రత, ఎల్ఐసి, కుటుంబానికి రక్షణ, రిస్క్ తక్కువ, భరోసా, గ్యారంటీ, జీవితానికి బలమైన బేస్ అని నా ఆలోచన ఎల్ఐసి అనేది. ఓకేనా. ఇకపోతే 2, గ్రోత్ కోసం అంటే మధ్యలో పెట్టేది దోసకాయలు. అవి మ్యూచువల్ ఫండ్స్ కావచ్చు, రియల్ ఎస్టేట్ కావచ్చు, పెరుగుదల ఉంటుంది కాదని అనను, కానీ రిస్క్ కూడా ఉంటుంది సమాంతరంగా, కాదంటారా. ఇక పైన పెట్టేవి టమాటాలు, ఆకుకూరలు, కోడిగుడ్లు. ఇవి నలిగిపోతాయి కాబట్టి చాలా జాగ్రత్త అవసరం. అంటే ఇక్కడ నా ఆలోచన ఫస్ట్ ఫౌండేషను, తర్వాత ఇన్వెస్ట్మెంట్. ఎల్ఐసిలో భద్రత అనే నా ఆలోచన తర్వాతనే మిగిలినవి. మన భవిష్యత్తు సురక్షితం కావాలంటే ముందు బేస్ స్ట్రాంగ్గా ఉండాలి. ఆ బేస్మెంటే మనకి ఎల్ఐసి.